ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు క్లీన్ చిట్ గా తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కేవలం కమిషన్లు, కాలయాపనలు, రాజకీయ కక్షలు తప్ప ఇంకోటి చేయడం లేదనేది మరొకసారి సుస్పష్టమైపోయింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషన్ల పేరు మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అనేక కమిషన్లు వేశారు. అందులో ప్రధానంగా పవర్ కమిషన్ వేశారు. పవర్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పవర్ కమిషన్ వేస్తే ఇదే తరహా తీర్పు వచ్చింది. ఇవాళ మళ్ళీ ఏదైతే నీటిపారుదల రంగానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ వరప్రదాయిని, తెలంగాణ జీవధారైన కాళేశ్వరంపై అనేక అవాకులు చెవాకులు పేలుస్తూ దీనిపైన అనేక అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తూ జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఏకసభ్య కమిషన్ ఏసీ నాటి నుంచి కమిషన్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా అనేక అనుమానాలకు తావెత్తింది, అనేక ఆరోపణలు ఎదుర్కొంది కమిషన్. అయితే ఈ కమిషన్ చెల్లుబాటు కాదు, ఇది పూర్తిగా ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ బలంగా చెప్పింది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న హరీష్ రావు సైతం కమిషన్ ముందుకు హాజరై అన్ని విషయాలు కూడా కులంకుశంగా వివరించారు. కాళేశ్వరం యొక్క గొప్పతనము, కాళేశ్వరం యొక్క భవిష్యత్తు, కాళేశ్వరం యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, రాష్ట్రంలో జరిగిన అనేక రకాల నీటిపారుదల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన కమిషన్ ఇది ఏకపక్షంగా ఉంది, ఏకసభ్య కమిషన్ కాదు, ఇది ఏకపక్ష రిపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి కూడా ఆనాడు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా రైట్ లివిల్